గౌరవెల్లి గ్రామం చీకటి పడినప్పుడే నిశ్శబ్దం రాజ్యమేలేది. ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న కథ ప్రతి గుండెల్లో భయాన్ని కలిగిస్తుంది. గౌరవెల్లి గ్రామస్తులు మాత్రమే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా గౌరవెల్లి రాత్రి సమయంలో రావాలంటే భయపడేవాళ్ళు. పక్క గ్రామాల ప్రజలతో రాత్రి మా గ్రామానికి రావద్దని చెప్పేవాళ్ళు. చీకటి పడగానే ఆ గ్రామంలో ఎవ్వరూ బయట తిరగరు. ఇంటి తలుపులు మూసి అందరూ లోపలే ఉండటం ఒక ఆనవాయితీగా మారింది. కానీ దెయ్యం తరచూ వారి జీవితాలను భయంకరంగా మార్చేది. రాత్రి సమయంలో తెల్ల చీరలో దెయ్యం ఆ గ్రామ వీధుల్లో నడుస్తున్నప్పుడు వచ్చే గజ్జల శబ్దం, కుక్కల అరుపులు, గ్రామ శివారులో నక్కల అరుపులు, గుడ్లగూబల అరుపులు ఆ గ్రామ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చాయి. ఒకరోజు రాత్రి గౌరవెల్లిలోని రామయ్య ఇంటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. దయ్యం లోపలికి వచ్చి 5 సంవత్సరాల లీల నిద్రపోతుండగా ఎత్తుకుని గ్రామ శివారులో ఉన్న చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ చల్లటి గాలికి లీలకు మెలకువ వచ్చి ఏడుస్తూ దెయ్యాన్ని గట్టిగా కౌగిలించుకొని, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ ఆ చిన్నారి ఏడుస్తుండగా దెయ్యం కళ్ళలో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ ఓదార్చి కథ చెప్తూ పడుకోబెట్టింది. చిన్నారి వంటిపై ఉన్న గాయాలు చూసి ఏడుస్తూ ప్రతి ఇంటి తలుపు కొట్టింది. కానీ ఎవ్వరూ తలుపు తీయడానికి ధైర్యం చేయలేదు. ఆ రాత్రి గ్రామంలోని ప్రజలు మరింత భయాందోళనకు గురై రాత్రి నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయాన్నే తన కుమార్తె లీల కనిపించకపోవడంతో వెతుకుతున్న రామయ్యకు చెరువు కట్టపైన ఉన్న మర్రి చెట్టు దగ్గర నిద్రపోతూ కనిపించింది. లీలా నిద్రలేపి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. లీలా నవ్వుతూ అమ్మ నన్ను తీసుకొచ్చింది అనడంతో ఒక్కసారిగా రామయ్య ఆశ్చర్యానికి భయానికి గురయ్యాడు. ఆలోచిస్తూ కూతుర్ని ఎత్తుకొని ఇంటికి వచ్చాడు. ఆ గ్రామానికి చెందిన యువకుడు రామయ్య ఇంటికి వచ్చి, గ్రామస్తులందరూ పంచాయతీ కార్యాలయం దగ్గర కలుస్తున్నారు, మీరు కూడా రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. పంచాయతీ కార్యాలయం దగ్గర గ్రామస్తులు చేరి రాత్రి జరిగిన సంఘటన గురించి చర్చించి ఒక మాంత్రికుడిని పిలిచి పూజలు చేయాలని నిర్ణయించారు. మరుసటి రోజు రాత్రి మాంత్రికుడు శివకాల్ గ్రామస్తుల సమక్షంలో చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు దగ్గర ముగ్గు వేసి హోమం వెలిగించి పూజ ప్రారంభించాడు. చుట్టూ చీకటి ఆవరించి ఉంది. గ్రామంలో ప్రజలు కొందరు ధైర్యంగా, మరికొందరు భయంతో పూజ జరుగుతుండగా చూడసాగారు. శివకాల్ మంత్రాలను గట్టిగా జపించే కొద్దీ చుట్టూ వాతావరణం భయంకరంగా మారింది. మర్రి చెట్టుపై శబ్దం వచ్చింది. అది వినగానే గ్రామస్తుల గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. గాలి వేగంగా వీచి హోమం మంటల్ని ఆపే ప్రయత్నం చేసింది. శివకాల్ ఆ మంటలను చల్లారకుండా తన మంత్రాలు మరింత గట్టిగా జపిస్తూ దెయ్యాన్ని తట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఆ మర్రి చెట్టు పైనుంచి తెల్లటి చీరలో ఉన్న దెయ్యం అక్కడ ప్రత్యక్షమైంది. దాని కళ్ళు రగిలే మంటల్లా ఉన్నాయి. ముఖంలో ఉన్న కోపాన్ని చూసి చుట్టూ ఉన్న గ్రామస్తులు మరింత భయంతో వెనక్కి తగ్గారు. శివకాల్ మంత్రాలు చదువుతూ హోమం ముందు నిలబడి ఆ దెయ్యంతో, ఎవరు నువ్వు, ఈ గ్రామంకు ఎందుకు వచ్చావు? ఆ మాటలు విన్న దెయ్యం, నువ్వు నా కోరిక తీరుస్తావా అంటూ పెద్దగా నవ్వింది. గ్రామస్తులు భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. మాంత్రికుడు మంత్రాలు జపిస్తూ, అవును, ఈ గ్రామస్తులు అందరి తరపున నేను చెప్తున్నా, నీ కోరిక నేను తీరుస్తాను అనడంతో ఆ దెయ్యం శాంతించి తన జీవితం గురించి ఇలా చెప్పింది. నేను రామయ్య మొదటి భార్య సుభద్రని. నా ప్రపంచం నా కూతురే. ఆమెను అల్లారు ముద్దుగా చూసుకుంటూ జీవనాన్ని ఆనందంగా గడిపేదాన్ని. కానీ నేను అనారోగ్యంతో చనిపోయాను. నా కూతురిపై ఉన్న ప్రేమ ఇక్కడే ఉండేలా చేసింది. రామయ్య నా బిడ్డకు తల్లి కావాలని చంద్రమ్మను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు నా కూతుర్ని బాగానే చూసింది. చంద్రమ్మ గర్భవతి అయినప్పటి నుండి నా కూతుర్ని బాగా చూడడం లేదు. అంతేకాదు అని ఏడుస్తూ తన కూతుర్ని దగ్గరకు తీసుకొని, చూడండి ఎలా ఒంటిపై గాయాలు చేసిందో. ఆ రోజు రాత్రి అదే విషయం చెప్దామని ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను. కానీ ఎవ్వరూ తీయలేదు. ఎవరూ నాకు సహాయం చేయలేదు. అక్కడే ఉన్న రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ చంద్రమ్మ భయపడుతూ రామయ్య వెనక దాక్కుంది. అక్కడ ఉన్న ఊరి వాళ్ళందరూ కంట తడి పెట్టారు. క్షుద్ర పూజలు చేసే ఆ క్రూరమైన మాంత్రికుడికి కూడా బాధ కలిగింది. ఇప్పటి వరకు దెయ్యంగా అనుకున్న సుభద్ర ఆత్మ
వసై చంద్రమ్మ, నా బిడ్డకు ఎవరూ లేరని ఇలా హింసిస్తావా అని గట్టిగా అరిచింది. అది విన్న చంద్రమ్మకు గుండె ఆగినంత పనైంది. మాంత్రికుడు సుభద్ర ఆత్మను శాంతింపజేసి ఆ గ్రామ ప్రజలతో, ఈ చిన్నారి లీల కోసమే సుభద్ర ఆత్మ ఈ గ్రామంలో తిరుగుతుంది తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. మీ గ్రామ ప్రజలు సుభద్ర ఆత్మకు మాట ఇవ్వండి, ఈ రోజు నుండి లీలాని మా సొంత కూతురులా చూసుకుంటామని. అంతేకాదు, ఇదిగో చంద్రమ్మ, నీకు మరీ చెప్తున్నా, నీ కన్న కూతురే అనుకుని పెంచు అని చెప్పడంతో చంద్రమ్మ తన తప్పును గ్రహించి లీలాను తన కౌగిల్లోకి తీసుకుంది. మాట ఇస్తున్నా సుభద్ర, నీ బిడ్డను నేను నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాను అనడంతో గ్రామస్తులు కూడా లీలాని మా ఇంటి కూతురులాగా చూసుకుంటాం అని మాట ఇచ్చారు. సుభద్ర ఆత్మ చాలా సంతోషించింది. మాంత్రికుడు మాట్లాడుతూ, ఇకపై సుభద్ర ఆత్మను చూసి ఎవ్వరూ భయపడకండి, ఆమె తన కూతురిపై ప్రేమతో ఇలా ఆత్మగా మారి తన కూతుర్ని చూడడానికి వస్తుందే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు అని చెప్పాడు. అప్పటి నుండి ఆ గ్రామ వాతావరణం ప్రశాంతంగా మారింది. కానీ ఆమె తెల్ల చీరలో తిరుగుతూనే ఉంటే వచ్చే గజ్జల శబ్దాలు, ఆ వాతావరణం ఇంకా ఇప్పటికీ అలానే ఉంది. ఆమెను చూసి ఇప్పుడు ఎవ్వరూ భయపడడం లేదు. అంతేకాదు, లీలకు పెళ్లి వయసు వచ్చింది. లీలా పెళ్లి రోజు ఊరంతా పండగలా మారిపోయింది. గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఆ పెళ్లిని తమ కుటుంబ వేడుకలా భావించి పాల్గొన్నారు. సుభద్ర ఆత్మ మిగిల్చిన ఆ ప్రేమగాథ ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకున్నారు. సుభద్ర ఆత్మ చివరిసారి లీలను ముద్దాడి, నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి తల్లి అని ఆశీర్వదించి ఆమె ఆత్మ గాలిలో కలిసి ఆకాశంలో కాంతిలా వెలుగుతూ ప్రశాంతంగా మాయమైంది. చంద్రమ్మ లీలను దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని, నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే, నువ్వు సంతోషంగా ఉండు తల్లి అని దీవించింది. రామయ్య కూడా కన్నీళ్లు తుడుచుకొని తన కూతుర్ని ఆశీర్వదించి అత్తవారింటికి పంపాడు. ఇప్పుడు గౌరవెల్లి గ్రామం ప్రేమకు బంధాలకు ఒక గుర్తుగా నిలిచింది. సుభద్ర ఆత్మ తన కూతురు కోసం చేసిన త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం.